హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరితాస్ మ్యాజిక్. ముందుగా మన తెలుగు సబ్స్క్రైబర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. నమస్తే అండి. చాలా రోజులు అవుతుంది లాంగ్ వీడియో చేసి అనేది తెలుగులో కూడా. అండ్ ఎలా ఉన్నారండి అందరూ? చాలా బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నాను అండి. అండ్ ఎందుకంటే ఇంత హ్యాపీగా ఉన్నానంటే ఈరోజు అందరికీ తెలుసు కదా, హ్యాపీ న్యూ ఇయర్ అని, న్యూ ఇయర్ స్టార్టింగ్ అని. ఈ స్టార్టింగ్లో నేను ఫస్ట్ టైం అంటే 2024 నేను ఎప్పుడు చేయలేదు ఈ పని. ఫస్ట్ టైం ఈరోజు చేశాను అనమాట. ఏంటంటే అది గోల్ సెట్టింగ్ అంటే నేను ఒక జీవితంలో నేను ఇండిపెండెంట్గా ఉండాలి అనేది నాకు ఎంతో ఇష్టమైందండి. అంటే ఒకళ్ళ మీద ఆధారపడకూడదు ఎప్పుడు. పలానా డబ్బులు కావాలన్నా, పలాంది కొనుక్కోవాలన్నా హస్బెండ్ని కానీ మమ్మీ పప్ప వాళ్ళని కానీ అడగకూడదు అనేది నేను ఎంతో అలా ఉండాలనేది నాకు ఇష్టం అండి. అందుకని నేను చాలా ట్రై చేశాను వాటి కోసం. అంటే నేను అనుకుంటాను కానీ అది ఎప్పుడు సక్సెస్ నేనైతే తీసుకొచ్చుకోలేదు. అందుకని నేనేం చేశానంటే నా యొక్క జీవితంలో ఒక కొత్త అలవాటు అనేది నేను అలవాటు చేసుకున్నాను. అదేంటంటే గోల్ సెట్టింగ్ అనేది ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేశాను. అంటే గోల్ సెట్టింగ్, నేనేం గోల్ అచీవ్ చేయాలి ఈ సంవత్సరం, ఆ గోల్స్ ఏమేంటి అనేది. ఒకవేళ మీరు ఎప్పుడు చేయకపోతే కానీ అది రాసుకో, అది చేయండి, ఖచ్చితంగా ఇంపార్టెంట్ అయిన పని. ఓకే, నేనైతే ఈ యొక్క సంవత్సరాలు ఏమేమి గోల్స్ ఏమేమి గోల్స్ అచీవ్ చేయాలనేది నేను రాసుకున్నాను. ఏంటంటే నేను ఒక ఐడియల్ వెయిట్లోకి రావాలనేది నేను అక్కడ నా ఫస్ట్ గోల్గా నేను రాసుకున్నాను. అంటే మనం ఏ పని చేయాలన్నా ఏం చేయాలన్నా ఒక హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎప్పుడైతే మనం ఓవర్ వెయిట్ ఉంటామో అప్పుడు మన హెల్త్ అనేది ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఓకే, అందుకని నేను హ్యాపీగా ఉండాలని నేను ఎంతో యొక్క గోల్ని మీద ఇంపార్టెంట్ చేయాలన్నమాట, ఫోకస్ చేయాలి. కాబట్టి హెల్తీగా ఉండాలంటే ఐడియల్ వెయిట్లో ఉండాలి. అండ్ ఐడియల్ వెయిట్లోకి రావాలని నేను ఈ సంవత్సరం గోల్లో మొట్టమొదటిగా నేను రాసుకున్నాను. అండ్ నేను దేవునితో ఈ సంవత్సరం పోయిన సంవత్సరం జరిపిన దానికన్నా 2024లో గడిపిన దానికన్నా దేవునితో ఎక్కువగా నేను ఉండాలి. అంటే ఎక్కువ ప్రార్థన చేసుకోవాలి, నేను ఎక్కువగా దేవుడితో గడపాలి అనే సమయాన్ని దాన్ని కూడా మనం రాసుకున్నాం. అంటే మనం ఎప్పుడు దేవుడితో గడపడం అంటే ఏం లేదండి, మనం కళ్ళు మూసుకొని దేవుడితో మనకు కావాల్సినవన్నీ ఏమేంటో దేవుడిని అడగటమే. దేవుడిని ఎప్పుడైతే అడుగుతామో అప్పుడే ఇస్తారు. కానీ అంతేకాని మనం దేవుడిని అడగకుండా ఉంటే దేవుడికి తెలియదు ఈ వీళ్ళకి ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలనేది. అందుకని మనం ఎప్పుడూ కూడా దేవుడితో గడపాలి, మనకు కావాల్సిన దేవుడిని అడగాలన్నమాట. కాబట్టి దేవుడితో నేను ఎక్కువ గడపాలి అనేది ఈ సంవత్సరం రాసుకున్నాను. అండ్ ఇంకేంటంటే నేను ఏవైతే నేను నేర్చుకున్నానో, ఏవైతే నేను ఇంప్లిమెంట్ చేస్తున్నానో వాటిలో ఇంకా మంచిగా ఇంప్రూవ్మెంట్ అవ్వాలనేది అని అనుకున్నా అనే గోల్స్ రాసుకున్నాను అనమాట. నేను ఒక హెల్త్ కోచ్ని. ఎక్కువ మందికి నేను హెల్ప్ చేయాలి. మా కమ్యూనిటీ తరపు నుంచి ఎక్కువ మందికి నేను హెల్ప్ చేయాలి. వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గించాలి. వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గించడంలో నేను వాళ్ళకి హెల్ప్ చేయాలి. అండ్ వెయిట్ లాస్ అవ్వటంలో హెల్ప్ చేయాలి, మెడిసిన్ ఫ్రీ లైఫ్ జీవించడంలో హెల్ప్ చేయాలని నేను ఒక గోల్లు కూడా నేను రాసుకున్నాను. అంటే ఏంటంటే మాది ఒక కమ్యూనిటీ జరుగుతుందని మీకు తెలుసు కదండి. జూమ్ సెషన్ అనేది జరుగుతుంది ఈవినింగ్ టైంలో 7కి అలా ఉంటుంది. ఒకవేళ ఎవ్రీబడి ఆ యొక్క సెషన్ని ఫ్రీగా అటెండ్ చేయొచ్చండి, ఎవరైనా సరే. అండ్ ఆ సెషన్ ఏంటంటే హెల్త్ పరమైందనమాట. హెల్త్ పరమైన ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా రండి, ఖచ్చితంగా దాంట్లో మీకు సొల్యూషన్ అనేది జరుగుతుంది. అలా నాకు తెలిసిన వాళ్ళు నా తరపు నుంచి వచ్చిన వాళ్ళకి నేను ఎక్కువ హెల్ప్ చేయాలి, మెడిసిన్ ఫ్రీ లైఫ్ జీవించడానికి నేను ఎక్కువ హెల్ప్ చేయాలి అనేది నేను ఒక గోల్ సెట్టింగ్లో రాసుకున్నాను. అండ్ నేను ఏంటంటే ఇంకా పిల్లల్ని మంచిగా ఇంకా దేవునిలో పెంచాలి, మంచి సుబుద్ధులను దయచేయాలని, అండ్ మంచిగా వాళ్ళకి పెద్దలంటే రెస్పెక్ట్ అనేది వాళ్ళకి నేర్పించాలి, పిల్లల్ని ఒక మంచి దారిలో పెంచాలనేది కూడా ఒక గోల్ సెట్టింగ్లో రాసుకున్నాను. ఎందుకంటే ప్రతిరోజు పిల్లలకి అన్ని విషయాలు మనం చెప్పి చేసుకుంటూనే ఉండాలి. ఈ రోజుల్లో పిల్లలు ఏంటంటే చాలా ఫాస్ట్గా ఉన్నారు. కాబట్టి మన పిల్లల్ని కూడా ఎప్పుడు
మంచి దారిలో పెంచడానికి మనం ట్రై చేయాలి. మనం ఏం చేస్తే అది పిల్లలు చేస్తారు కాబట్టి మనం మంచిగా ఉంటే ఆటోమేటిక్గా పిల్లలు మంచిగానే ఉంటారు. అదొక గోల్గా నేను రాసుకున్నాను. అండ్ నా హస్బెండ్కి నేను ఫైనాన్షియల్గా కూడా నేను హెల్ప్ చేయాలి అనేది ఒక గోల్గా నేను రాసుకున్నాను. అంటే ప్రతి ఒక్క గర్ల్కి ఒక డ్రీమ్ అనేది ఉంటుంది. తన యొక్క ఇండిపెండెంట్ గర్ల్, ఇండిపెండెంట్ ఉమెన్ అవ్వాలి అనేది. ఎందుకంటే తన పనులు తను చేసుకోవటంలో ఉన్నంత హ్యాపీనెస్ దేంట్లో నాకు తెలిసి ఉండదండి. అందుకని నేనైతే దాంట్లో మొదలు ఇండిపెండెంట్ ఉమెన్ అవ్వడానికి నేను చాలా ఇష్టపడతాను. ఎందుకంటే నా పనులు నేను చేసుకోవటం, ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా తనకి ఇవ్వటం వల్ల తనకు ఒక బర్డెన్ అనేది తగ్గుతుంది. ఈ రోజుల్లో ఏంటంటే పిల్లల్ని చదివించడం కానీ చాలా ఖర్చులతో కూడుకున్న పని. అంటే డబ్బు లేనిదే ఏ పనులు జరగవు కదండి ఈ రోజుల్లో, తెలిసిందే కదా అందరికీ. అందుకని నేను ఫైనాన్షియల్గా కూడా తనకి సపోర్ట్ చేయాలని రాసుకున్నాను. అండ్ ఇక్కడైతే బికనీర్లో అయితే ఇంకోటి విషయం అండి, నార్మల్గా అయితే బికనీర్లో నేను ఉంటున్నాను కదండి రాజస్థాన్లో. ఇక్కడైతే బోల్డ్ అంత చలిగా ఉంది. అదేంటి చలిగా ఉంది అని మీరు స్వెటర్ వేసుకోలేదన్నారు. నేనైతే రూమ్ హీటర్ యూజ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. అందుకని అలా స్వెటర్ లేకుండా నేను వీడియోస్ చేస్తున్నాను. ఈ గోల్ సెట్టింగ్ అనేది చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నేను ఎప్పుడూ కూడా ఒక ఎప్పుడూ కూడా నేను బుక్ రీడింగ్ అనేది చేయను అనమాట. కాబట్టి ఒక బుక్ రీడింగ్ కూడా చేయాలి, నా లైఫ్లో ఎదగాలంటే బుక్ రీడింగ్ చేయాలి అనేది కూడా నేను అనుకున్నాను. గోల్ సెట్టింగ్లో రాసుకున్నాను. అనుకోవటం కాదండి, రాసుకోవాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అందుకని నేను ఏ బుక్స్ చదువుతున్నానంటే ద పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ అనేది ఈట్ దట్ ఫ్రాగ్ అని ఒక 2 బుక్లు ఉన్నాయన్నమాట. ఇవి చాలా అంటే మన మైండ్ పాజిటివ్గా ఉండటానికి 2 బాగా హెల్ప్ అవుతాయి. ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి, కానీ నాకు తెలిసిన వాళ్ళు గైడెన్స్ చేయటం వల్ల నేను ఈ 2 బుక్స్ అనేది తెలుగులో తెప్పించుకొని చదవటానికి నేను ఆ యొక్క గోల్ సెట్టింగ్లో రాసుకున్నాను. కాబట్టి ప్రతిరోజు కనీసం 1 పేజీ అయినా ఏ బుక్ అయినా చదవడానికి ట్రై చేయండి. బుక్ చదవటం వల్ల మన మైండ్ అనేది బ్రాడ్ అవుతుంది అనమాట. మనం మంచిగా ఆలోచించడానికి ట్రై చేస్తాం. బుక్ రీడింగ్ చదివితే మన ఆలోచనలో మార్పు వస్తే కావాలంటే 1 మంత్ ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవరైనా బుక్ రీడింగ్ చేయటం వల్ల ఎలా మన యొక్క జీవితంలో మనం ఎలా ముందుకెళ్ళగలమో తెలుస్తుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు బుక్ అండ్ రీడింగ్ అనేది చదవటం ఎంతో మంచిదన్నమాట. ఓకే, ఈ యొక్క చిన్న చిన్న ఈ గోల్ సెట్టింగ్ అనేది నేను చేసుకున్నాను. చిన్నవి అని అనుకున్నా కానీ చాలా పెద్దవి. కానీ వీటిని దీన్ని మనం చేసుకుంటూ ఈ గోల్స్ అనేది మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని, అండ్ మీ ఆశీస్సులతో ఈ యూట్యూబ్లో కూడా నేను మంచిగా ఎదగాలని కొత్తగా స్టార్ట్ చేశాను కదండి. ఈ యొక్క యూట్యూబ్లో కూడా నేను మంచిగా ఎదగాలి అనేది కూడా మీ ఆశీస్సులతో ఉంటే అది కూడా ఖచ్చితంగా జరుగుతుందండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే గోల్ సెట్టింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ చేసుకోకపోతే ఇప్పుడే మీ ఫ్యామిలీ అంతా కూర్చొని గోల్ సెట్టింగ్స్ చేసుకోండి. ఎందుకంటే మన జీవితంలో ఎదగాలంటే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అండ్ మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. తప్పకుండా నా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ ఒకవేళ చేయకపోతే వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నేను ఏమన్నా మంచిగా ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే నా యూట్యూబ్లో ఛానల్స్లో మీరు సజెషన్ ఇవ్వండి. నేను మంచిగా ఒక చెల్లెల్లాగా కానీ ఎలా అయినా సరే నేను రిసీవ్ చేసుకుంటాను ఖచ్చితంగా. ఎందుకంటే తెలియంది నేర్చుకోవటం ఇంపార్టెంట్. ఓకే, అది మనం ఇంప్లిమెంట్ చేసుకోవటం ఇంకా ఇంపార్టెంట్. అందుకని నాకు తెలియంది మీకు తెలుసుంటే ఖచ్చితంగా నాకు చెప్పండి. నేను దాన్ని నా యొక్క జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, నమస్తే.